డ్రైవర్లు మరొకసారి మానవత్వం చాటుకున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కర్నూలులో ఇద్దరు డ్రైవర్లని మన డ్రైవర్లు ఆదుకున్నారు. ఒక్క రోజులోనే మన డ్రైవర్లు 20,000 రూపాయలు సాయం చేశారు. మళ్ళీ డ్రైవర్ల గొప్పతనం ఏ విధంగా చెప్పినా తక్కువనే. ఒక దేశ పౌరుడిగా సేవలు చేస్తూ అలాగే తన రంగంలో ఉన్న డ్రైవర్లందరూ కూడా తన సోదరులు అనుకుని ముందుకు కొనసాగే మా డ్రైవరు సాయం విషయంలో కూడా ఎన్నిక తగ్గకుండా ఉన్నాడు. మళ్ళీ ఇతని భవానీ స్వామి మా యూనియన్కి ఎంతో సపోర్ట్గా ఉంటాడు. ప్రతి ఒక్క విషయంలో ఏ కార్యక్రమం చేసినా నేను సైతం మీతో పాటు అని ముందు ఉండే అతనికి కూడా అనుకోకుండా డ్యూటీ పోతున్నప్పుడు బైక్లో నుంచి కింద పడి చెయ్యి ఇరిగిపోవడం జరిగింది. మళ్ళీ ఆ విషయం మాకు తెలియపరిచారు. మళ్ళీ ఆ విషయం తెలిసిన వెంటనే అన్నగారికి ఆర్థిక సాయం మేము అందజేయడం జరిగింది. అలాగే ఈరోజు ఫయాజ్ అనే డ్రైవర్ కూడా అతను కూడా బైక్ మీద నుంచే కింద పడ్డాడు. బైక్ మీద నుంచి కింద పడి నడుములు ఇరిగిపోవడం జరిగింది. అతనికి డాక్టర్లు దాదాపుగా 5 లక్షల రూపాయలు కావాలన్నారు. మళ్ళీ ఆ విషయాన్ని మన సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ వాట్సాప్ గ్రూపుల్లో అలాగే సోషల్ మీడియా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో పెట్టిన వెంటనే అందరు డ్రైవర్లందరూ కూడా సాయం చేశారు. ఒక్క రోజులోనే 20,000 రూపాయలు అందజేశారు. 20,000లో 15,000 అక్కడ ఇచ్చాం, ఇక్కడ 5,000 అందజేస్తున్నాం. మళ్ళీ ఈ గొప్పతనం అంటే మాది కాదు, సాయం చేసిన మీది. అందుకు మీకు వీళ్ళ తరపున సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ సంస్థ తరపున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇలాగే మనం అందరం కలిసిమెలిసిగా ఉండి మనకి ఎవరికైనా ఇబ్బంది అయితే కలిసిగా కట్టుగా ఉండి వాళ్ళకి ముందు ఆ ఇబ్బంది దూరం చేసి తర్వాత మన గుర్తింపు కోసం, మన హక్కుల కోసం, మన పిల్లల ఎదుగుదల కోసం, మన రంగం కోసం పోరాడదామన్న ఇది విషయం. అందరికీ మరోసారి నమస్తే. జై హింద్, జై డ్రైవర్, జై డ్రైవర్.